బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ రోజున మనము మన కర్మలు లిఖించడం కోసము దైవం చేసినటువంటి ఏర్పాట్లు ఏమిటి, ఈ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం. రంజాన్ ప్రత్యేక కార్యక్రమంలో మనం ఉన్నాము. దైవం ఏ విధంగా మన కర్మను లిఖిస్తాడు, దానికి ఆయన చిన్న ఎగ్జాంపుల్. గతంలో 10-15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుకోండి, 10 సంవత్సరాల క్రితం సీసీ కెమెరాలు ఏమైనా ఎప్పుడైనా మనం చూసామా? మనము చేసే ప్రతి పని కూడా టక్కుమని రికార్డ్ అయిపోయే రోజు కూడా వస్తుంది అని చెప్పేసి మనం ఎప్పుడైనా అనుకున్నామా? లేదు కదా. కానీ ఇప్పుడు సిగ్నల్ జస్ట్ క్రాస్ చేస్తే చాలు, మనకు ఆ చలాన్ వచ్చేస్తుంది ఇంటికి. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. స్పీడ్ లిమిట్ కొంచెం దాటితే చాలు మనకు చలాన్ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి? సీసీ కెమెరాలు మనకు అవి మనకు పెట్టేస్తూ ఉంటాయి. మనిషి యొక్క జ్ఞానంతో ఎంత సఫిస్టికేటెడ్గా మనిషి ఈ విధంగా చేసుకున్నప్పుడు, టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నప్పుడు, అన్నింటినీ కూడా పుట్టించినటువంటి దైవానికి ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి సోదర మహాశయులారా. అది ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే కదా. మనకి ఎక్కడికి వచ్చింది జ్ఞానం? దైవం ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనము అది మనకు కావాల్సినటువంటి విషయాలను మనము తయారు చేసుకుంటున్నాము. సరే, ఇప్పుడు చూడండి, దైవం పెట్టినటువంటి ఏర్పాట్లు మనం ఒంటరి అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే మన కంటికి కనబడరు దైవదూతలు అనేవాళ్ళు. కంటికి కనబడితే పరీక్ష ఉండదు కదండి. కంటికి కనబడనప్పుడు ఇతను మంచి చేస్తాడు, చెడు చేస్తాడు అనేది పరీక్ష ఉంటుంది. కంటికి కనబడి గట్టిగా ఒక లాఠీ పట్టుకునో లేకపోతే కొరడా పట్టుకునో తప్పు చేసినప్పుడల్లా చటేలు మనం కొడుతున్నాడు అనుకోండి, తప్పు ఎందుకు చేస్తాడు మనిషి? అప్పుడు పరీక్ష ఉంటుంది కాదు కదా. ఇక్కడ దైవము మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ని ఇచ్చాడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామని చెప్పేసి అదొక పరీక్ష అనమాట. సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, లహు ముఅఖిబాత్ మింబైన్ యదైహి వ మఖల్ఫి యహ్ఫజునహు మిన్ అమ్రిల్లా. ప్రతి మనిషి ముందు వెనుక నేను నియమించినటువంటి కావలి వాళ్ళు ఉన్నారన్నాడు. ఇంకా ఏం చెప్పాడు అంటే, కల్లాబల్ తుకజ్జిబూన బిద్దీన్ వ ఇన్న అలైకుం లహాఫిజిన్ కిరామన్ కాతిబీన్. ప్రతి మనిషి కుడి ఎడమ వైపున ఆయన నియమించినటువంటి లేఖకులు ఉన్నారు, ప్రతిది కూడా నమోదు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇంకా మా యల్ఫజు మిన్ ఖౌలి ఇల్లా లదైహి రఖీబున్ అతీద్. అతని నోటి నుండి వెలువడే మాటను సైతం రాయడం కోసం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి నోటి నుండి వెలువడే మాటను రాయడానికి ఒక ఆయన ఉంటే, మనం చేసే పనులు ఇంకొక ఆయన, చెడ్డ పనులు ఒక ఆయన, మంచి పనులు ఒక ఆయన, ముగ్గురు మన చుట్టూ కూడా ఉండి మనం చేసే ప్రతి ఇది కూడా నమోదు చేసేస్తున్నారు. ఇంకొక ఇద్దరు మనకు రక్షణగా ఉన్నారు సోదర మహాశయులారా. ఎందుకంటే మనకు కనబడినటువంటి దుష్టశక్తి బలవంతంగా మన చేత ఏ తప్పులు చేయించకుండా, బలవంతంగా చేయించింది అనుకుంటే పరీక్ష ఉండదు. మళ్ళీ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ దైవం మనకి ఇచ్చాడు. నువ్వు ఏదైనా మనం చేయొచ్చు. దానికి భంగం కలిగించే ఏది కూడా ఎవరు కూడా చేయలేరు. ఒక దుష్టశక్తి కనబడినటువంటి శైతాన్ అని చెప్పేసి, లేకపోతే ఇంకొక పేరుతో మనం పిలుస్తుంటాం చూసారా, సాతాను అని, శైతాన్ అని, వీడు ఫిజికల్గా మనలను బలవంతంగా ఏ తప్పు చేయించకుండా ఇద్దరు దైవదూతలు మనం కాపాడుతుంటారు ఎప్పుడు కూడా. కాబట్టి మన మనస్సు ఏదైతే చెప్తుందో అది మనం చేస్తాం తప్పించి ఒకరు బలవంతం ఏది కూడా మనల్ని ఎవరిని కూడా బలవంతం చేయలేరు, మనల్ని ఫోర్స్ చేయలేరు ఎవరు కూడా. సోదర మహాశయులారా, ఇంకా ఏం చెప్పాడు అంటే దైవము, ఆ తీర్పు దినం నాడు అల్యోమ నక్తిము అలా అఫ్వాహిహిం వతుకల్లిమూన్ ఐదీహిం వతష్హదు అర్జులుహుం బిమా కాన్ యక్సిబూన్. ఆ రోజున మేము వాళ్ళ నోళ్ళు మూయించేస్తాము. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నోరు ఉంది చూసారా, దైవం దీనికి తాళం వేసేస్తాడు, లాక్ చేసేస్తాడు. ఇది మాట్లాడదు. అప్పుడు ఏమవుతుంది? వారు ఏమి చేశారో వారి కాళ్ళు, వాళ్ళ చేతులు సాక్ష్యం ఇస్తాయి అని చెప్పడం జరిగింది. కాళ్ళు మాట్లాడతాయి, చేతులు మాట్లాడతాయి సోదర మహాశయులారా. అదేంటండి, కాళ్ళు ఎలా మాట్లాడతాయి, చేతులు ఎలా మాట్లాడతాయి అంటే? సెల్ ఫోన్ మాట్లాడుతుంది కదండి. కాళ్ళకు చేతులు కనీసం జీవం ఉంటుంది. సెల్ ఫోన్కి ఏం జీవం ఉంది? అది ఎందుకు మాట్లాడుతుంది? ఒకసారి ఆలోచించి, ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే దైవము జాగ్రత్త, ఇవన్నీ అప్పుడు జరుగుతాయి, అప్పుడు చూపిస్తాడు. సెల్ ఫోన్ ఎలా మాట్లాడుతుంది ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? ప్రాణం లేనిదే మాట్లాడుతుంది కదా. కాబట్టి ఈ నోటికి ఎవరైతే మాట్లాడే శక్తిని ఇచ్చినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయనే ఈ కాళ్లకు, ఈ చేతులకు ఆ రోజున మాట్లాడే శక్తిని ఇస్తాడు. అప్పుడు ఈ కాళ్ళు, ఈ చేతులు మనకు వ్యతిరేకంగా ఆ రోజున సాక్ష్యం చెప్తాయి. పలానా రోజున ఒంటరిగా ఉన్నప్పుడు ఈ తప్పు చేశాడు వీడు అని చెప్పేసి. సోదర మహాశయులారా, అరే మన శరీరంలో ఒక భాగమైనటువంటి చెయ్యి మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి సోదర మహాశయులారా. ఆ రోజున మనిషి జాతకం మెడకు వేలాడదీయడం జరుగుతుంది. ఆ రోజున మనిషి
ఆదరబాదరగా అతను చూసుకుని యా వైలతన్న మాలి హాజల్ కితాబ్ లా యుగాదిరు సగీరతను వల్ల కబీరా ఇల్లా అహసాహా. అదేంటి ఇదేమి గ్రంథము, నా కొంప కాలిపోయిందే, ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అన్నీ ఇందులో నమోదు కాబడి ఉన్నాయో, ఎర్రెర్రే ఎంత పని జరిగింది, ముందే తెలుసుంటే ఎంత బాగుండు అని చెప్పేసి ఆ రోజున వాపోతాడు. ఆ ముందే తెలిపే ఏర్పాట్లే ఇవన్నీ కూడా సోదర మహాశిలరా. దైవం తన ప్రవక్త ద్వారా తన గ్రంథాల ద్వారా ఈ రోజు వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిక చేసిన విధానం ఇదంతా కూడా. కాబట్టి సోదర మహాశిలరా, మనం చేసే ప్రతి కర్మ నమోదు కాబడుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో చేసేసామో, ఒకరిని బాధ పెట్టేసామో, ఒకరిని ఇంకో ఏదో చేసేసామని కాదు, ప్రతీది కూడా అక్కడ జరుగుతుంది. తీర్పు దినం అనేది, ఇక్కడ తీర్పులన్నీ కూడా సరైనటువంటి తీర్పులు కావు, మానవ నిర్మిత తీర్పులు ఇక్కడ అన్నీ కూడా. అందుకనే సత్యం అసత్యంగా, అసత్యం సత్యంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అసలైనటువంటి తీర్పు దినం అనేది ఒకటి ఉంది. రండి ఇస్లాంను తెలుసుకుందాము. వాకిరు ఉద్దావా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.